హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది. దేవుడు ఉన్నాడా లేదా అనేది వారి వారి అభిప్రాయాలపై, నమ్మకాలపై ఆధారపడిన విషయం. అయితే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు కష్టకాలంలో దైవాన్ని ప్రార్థించటం, దానివలన మనం ఆ సమస్య నుండి బయటపడగలం అని మనలో చాలామందికి గట్టి విశ్వాసం. దేవుడు ఉన్నాడు, మనం తప్పు చేస్తే దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అనే భావన మనలో ఉండి కొంతైనా మానవత్వాన్ని, పాపభీతిని కలిగి సన్మార్గంలో నడవడానికి దోహదపడేలా చేస్తుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో అమ్మవారు మన సమస్యలకు అక్షర రూపంలో సమాధానం ఇస్తుంది. ఈ ఆలయానికి చాలామంది ప్రముఖులు వస్తారట, వారి యొక్క భవితవ్యాన్ని తెలుసుకోవడానికి. మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని 2006లో ఈ ఆలయంలో రాజకీయ ప్రముఖులు కొందరు ప్రశ్నా విధానం ద్వారా తెలుసుకున్నారట. మరి దీన్ని కొందరు విశ్వసిస్తారు, మరికొందరు నమ్మకపోవచ్చు. అది వారి యొక్క నమ్మకంపై ఆధారపడ్డ విషయం. ఈ ఆలయానికి వచ్చి తమ సమస్యల్ని తెలుసుకోవాలని అనుకునేవారు దాసరగుట్టకి దగ్గరలో టంకూర్ జిల్లా, కర్ణాటకలో చౌడేశ్వరి దేవి ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయానికి సంబంధించి మీడియాలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఎంతోమంది అమ్మవారి యొక్క మహిమలను కొనియాడతారు. సమస్యను తెలుసుకోవాలి అనుకునేవారు అక్కడ టికెట్ అనేది ఉంటుందట. దాన్ని తీసుకొని తమ సమస్యకు పరిష్కారం కోసం ఆలయం యొక్క ప్రాంగణంలో కూర్చుంటారట. ఆలయం యొక్క ప్రాంగణంలో పూజారులు అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహాన్ని బియ్యపిండిపై ఉంచుతారు. అయితే పంచలోహ విగ్రహాన్ని పైన కలశం అనేది ఉంటుంది. దాన్ని తిప్పి రాసే విధంగా పూజారులు ఉంచుతారు. భక్తులు తమ సమస్యను ప్రశ్న రూపంలో అడిగినప్పుడు పూజారులు ఆ కలశాన్ని బియ్యపిండి పైన తిప్పడం అనేది చేస్తూ ఉంటారు. అది అక్షర రూపంలో రాస్తూ వెళ్తుందట. అక్కడ అక్షర రూపంలో వచ్చిన సమాధానాన్ని పూజారి వివరించడం జరుగుతుంది. దీన్ని వేల మంది భక్తులు తెలుసుకున్నారట. మరి వారికి సరైన పరిష్కారం కూడా లభించిందట. అయితే ఇది అమ్మవారి మహిమో లేదా పూజారుల యొక్క మహిమో తెలియదు, కానీ వారి యొక్క ప్రిడిక్షన్స్ మాత్రం నిజం కావడం మాత్రం ఇక్కడ విశేషం. దేవుడిని నమ్మడంలో తప్పులేదు. ప్రశ్నకు సమాధానం కోసం కాకపోయినా ఆ చల్లని తల్లిని, చౌడేశ్వరి దేవిని, జగన్మాతని దర్శిస్తే నిజంగానే మన కష్టాలు తీరవచ్చునేమో. చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నందవరం అనే ప్రాంతంలో ఉండేదట. మరి నందవరపు రాజు శక్తి జగన్మాత యొక్క గొప్ప భక్తుడు, ఉపాసకుడు. తను తన మంత్రబలం చేత రోజు ఉదయం 4 గంటలకి లేచి కాశీకి వెళ్ళేవాడంట. అక్కడ గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని తిరిగి సాయంత్రం వచ్చి చౌడేశ్వరి దేవి అమ్మవారిని పూజించేవాడని ఆలయం యొక్క చరిత్ర చెప్తుంది. మరి చౌడేశ్వరి దేవి ఆ రాజు యొక్క కులదేవతగా వారు పూజించేవారట. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.